ఒక్కటే ఆన్సర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాలి. ఫ్రాంక్లిన్ ట్రిపుల్టన్ ఎందుకు పారిపోయిందండి? లూలు ఎందుకు పారిపోయిందండి? ఈ కంపెనీస్ అన్ని పారిపోతున్నప్పుడు మీరు ఏం చేశారండి? మీరు కూర్చొని క్రైమ్ రేట్ మీద ఆలోచించారు తప్ప గ్రోత్ రేట్ మీద ఎప్పుడు ఆలోచించలేదు. క్రైమ్ ని ఎలా చేయాలి ఈ విధంగా మాస్టర్ చేశారు తప్ప డెవలప్మెంట్ మీద ఆలోచించలేదు. దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే మైనస్ టెంపరేచర్ లో స్నానం చేయగలమా, తలనీళ్ళు ఉంటాయి, వేడి నీళ్లు ఉంటాయి, ఇలా మాట్లాడే మినిస్టర్లు మనం చూసాం. కానీ ఈ రోజు దావోస్ కెళ్ళి అదే బట్టలు వేసుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వీధుల్లో తిరిగి ఆ చలిని కూడా తట్టుకొని ఇదన్నిటికి లాస్ట్ గా ఆనందం ఏంటి అని అంటే అక్కడి నుంచి వచ్చిన 21 కంపెనీలు 25 గురించి మాట్లాడుతున్నాను. 2025లో దావోస్ సమ్మిట్ అయినప్పుడు 21 కంపెనీలు ఈ రోజు గ్రౌండ్ అవడానికి ఈ రోజు SIPB పర్మిషన్స్ తోటి అన్నిటి విధంగా కూడా రివ్యూ చేసుకొని ముందుకెళ్తున్న రాష్ట్రంలో మనం ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ. ఈ రోజు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు మొత్తం డిస్ట్రాక్ట్ చేసి డైవర్ట్ చేసి డైవర్సిఫై చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. క్రెడిట్ చోర్ అంట. ఎవరు క్రెడిట్ చోర్ అండి? ఎవరికి తెలియదండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారని? ఆయన పేరే ఈ రోజు మనం చూసుకోవచ్చు, బ్రాండ్ CBN అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఒక పంజాబ్ ఆయన కూడా యూట్యూబ్ లో మాట్లాడాడు. మీకు అలాంటి నాయకుడు ఉండడం అదృష్టం అయ్యా. 41 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 262 ఇంజనీరింగ్ కాలేజీలు 90లోనే 2000లోనే తీసుకెళ్లి ఇంజనీరింగ్ మనకు స్కిల్ ఉండాలి. స్కిల్ సెన్సెస్ గురించి ఎవరన్నా మాట్లాడారండి దేశంలో కానీ ప్రపంచంలోని? మొట్టమొదటి స్కిల్ సెన్సెస్ గురించి మొట్టమొదటి మాట్లాడిన ఏకైక దమ్మున నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.